అమెరికా మంచికో చెడుకో తెలియదు కానీ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న తిక్క పనులకు నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఆయన అగ్రదేశానికి అధ్యక్షుడు. తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రపంచ దేశాలపై ట్రంప్కు ఏమాత్రం అవగాహన ఉందో తెలియజేస్తోంది. మాట తీరు నచ్చలేదని ఒక దేశంపై టారిఫ్లు పెంచడం ఎక్కడైనా జరుగుతుందా? స్విట్జర్లాండ్ విషయంలో ట్రంప్ చేసింది అదే. స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ సుట్టన్ తనతో మాట్లాడిన తీరు బాలేదని, అందుకే ఆ దేశంపై అదనంగా 9% టారిఫ్లు విధించినట్లు ట్రంప్ స్వయంగా చెప్పడం ప్రపంచాన్నే విస్మయపరిచింది. స్విట్జర్లాండ్పై 30% సుంకాలు విధించడంతో తనకు ఫోన్ కాల్ వచ్చిందని, కెల్లర్ను స్విస్ ప్రధాని అని భావించానని ట్రంప్ ఫాక్స్ బిజినెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఫోన్ కాల్లో తమది చాలా చిన్న దేశమని, అన్ని సుంకాలు భరించలేమని, సుంకాలు తగ్గించాలని పదే పదే స్విస్ ప్రతినిధి కోరిందని ట్రంప్ వెల్లడించారు. అయితే స్విస్ నాయకురాలు తనతో మాట్లాడిన విధానం నచ్చకపోవడంతో స్విట్జర్లాండ్పై అదనంగా 9% సుంకాలను పెంచాలని ఆదేశించారని చెప్పుకొచ్చారు. సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ స్విస్ నాయకురాలు తనతో మాట్లాడిన విధానం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. అలాగే తనతో ఫోన్లో మాట్లాడిన స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలు కరిన్ కెల్లర్ సుట్టన్ను ఆ దేశ ప్రధాని అనుకున్నట్లుగా ట్రంప్ చెప్పడం మరింత ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి స్విట్జర్లాండ్కు ప్రధానమంత్రి లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడు లేరు. బదులుగా ఆ దేశం 7 సభ్యుల ఫెడరల్ కౌన్సిల్ ద్వారా సమిష్టిగా పరిపాలించబడుతుంది. స్విస్ పాలకవర్గంపై ట్రంప్కు అవగాహన లేనట్టుగా ఆయన వ్యాఖ్యలుండడం ఆశ్చర్యపరిచింది. సుంకం పెంపుతో ఆ దేశ ప్రధానమంత్రి నుండి తమకు ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని, ఆమె చాలా దూకుడుగా మాట్లాడిందని, పదే పదే సార్ మాది చిన్న దేశం, ఇంత సుంకాల పెంపు భరించలేమంటూ చెప్పుకొచ్చింది. ఆమె వాయిస్ బాగుండడంతో కాల్ కట్ చేయలేకపోయానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి ట్రంప్ మహాశయుడు ఎంతటి తెలివిపరుడో అర్థమవుతోంది.